అనుకున్నాడు, నేను రాజుని. నేనెవరు? రాజుని. మనిషికి అధికారం వస్తే గర్వం వస్తుంది, డబ్బు ఎక్కువైతే గర్వం వస్తుంది, 10 మంది బలగం ఉంటే గర్వం వస్తుంది, పలుకుబడి ఉంటే గర్వం వస్తుంది, అందం ఉంటే గర్వం వస్తుంది, కొంచెం టాలెంట్ ఉంటే గర్వం వస్తుంది. ఇవన్నీ గర్వాన్ని తీసుకొచ్చేవి, కానీ గర్వం తెచ్చుకోకూడదు. దేవుడు మనకి ఇవ్వచ్చు, ఏం తప్పుగా గర్వం తెచ్చుకోకూడదు. మనం ఇతనికి గర్వం వచ్చింది, నేను రాజుని, నేను రాజుని, నేనే కట్టించాను అంటాడు. నువ్వు ఏడయ్యా కట్టించేది? దేవుడు లేకుండా నువ్వేం కట్టిస్తావు? నువ్వేం కట్టిస్తావు? నువ్వేం చేస్తావు? ఇప్పుడు అంటున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకి రానివారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరు దేవుని దృష్టికి ఎన్నికైన వారమే. ఆయన చేయబట్టుకొని, ఏమయ్యా ఎందుకు చేస్తున్నావు ఇట్ట? అది అర్హత యోగ్యత మనకి లేదు,